ఆ అర్ధరాత్రి మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. వర్షం భూమిని ముంచేస్తోంది. అప్పుడు శతాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ గుడి గంటలు స్వయంగా మోగాయి. ప్రజల కళ్ళల్లో భయం, గుండెల్లో చివరి ఆశ మాత్రమే మిగిలింది. చేతులు జోడించి వాళ్ళు ఒకే ఒక్క మాట అన్నారు, స్వామి, ఇక నువ్వే మాకు దిక్కు అని. ఆకాశం ఎర్రగా మారింది. దుష్టశక్తులు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ప్రపంచమంతా మొదలైనట్టు ప్రతి గాలి అరుస్తోంది. అప్పుడు ఒక వృద్ధ మహర్షి కళ్ళు మూసుకొని కంపిస్తున్న స్వరంతో హనుమాన్ చాలీసా జపించడం ప్రారంభించాడు. ప్రతి పదం ఒక అగ్నిశక్తిలా మారింది. ఒక్కసారిగా ఆకాశం మధ్యలో ఒక వెలుగు చీలింది. జై శ్రీరామ్ అనే మహానాదం సర్వలోకాలను కంపింపజేసింది. భక్తుల కన్నీళ్లు, ఆర్తనాదాలు ఆ పిలుపు వినిపించింది. అప్పుడు వేల సూర్యుల కాంతితో వీరాంజనేయుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఒక్క గర్జనతో చీకట్లు పారిపోతాయి, దుష్టశక్తులు భస్మమైపోతాయి. భక్తులు గుండెల్లో మళ్ళీ ఆశ వెలుగుతుంది. ఎందుకంటే కలియుగంలో ఇంకా జీవించే ఉన్నాడు ఆ మహావీరుడు. జై బజరంగబలి. ఈ కలియుగంలో పరమశక్తిగా వెలుగుతున్నాడు పంచముఖ వీర హనుమాన్. భక్తితో ఒక్కసారి పిలిస్తే చాలు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. శత్రువుల బాధలు, దుష్ట దోషాలు, అడ్డంకులు అన్నిటినీ భస్మం చేసే దైవశక్తి అతడే. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఎంత ప్రయత్నించినా పనులు జరగట్లేదా? అయితే ఈ హనుమాన్ మహిమ తప్పకుండా వినండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రోజు నుంచే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. జై శ్రీరామ్. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి నమో నమః. ఓ శ్రీరామదూతాయ నమః. ఓ ఆంజనేయ నమః. చీకటి కమ్మిన వేళలో గుడి గంట మోగెను. భక్తుల కన్నీటి పిలుపుతో ఆకాశం కంపెను. గాలి గర్జనలో వినిపించే ఒకే ఒక్క నామం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది భక్తుల ప్రాణం. వచ్చాడయా వీర హనుమా, మగస్థాల తీరం నీవయ్యా. గద చేత పట్టి గర్జించావా, దుష్ట శక్తి భస్మం చేసావా. మెరుపుల మధ్య వెలుగై వచ్చి మమ్మల్ని చూశావు. భయంతో వణికిన హృదయాలో ధైర్యం నింపావు. కన్నీటి ప్రార్థన విన్నావు, కరుణగా నిలిచావు. రామనామ శక్తితో స్వామి లోకాన్ని రక్షించావు. వచ్చాడయ్యా